హలో అండి, నమస్తే. ఈరోజు నేను చాక్లెట్ బ్రౌనీ చేస్తానన్నమాట. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా కూడా వచ్చాయన్నమాట. మీరు కూడా ఈ రెసిపీని చూసి నేర్చుకోండి. చాలా సింపుల్ అనమాట. డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి ఇక్కడ నేను 120 గ్రామ్స్. అలాగే నేను ఇక్కడ బటర్ తీసుకున్నాను, అది మెల్ట్ చేసుకున్నాను అనమాట. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వేడి నీళ్ళు మరిగించుకోవాలన్నమాట. డబుల్ బాయిలింగ్ మెథడ్లోని మనం చాక్లెట్ మెల్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి బాగా నేను నీళ్ళు మరిగించి బౌల్ దాంట్లో పెడతాను. ఇలా మరిగిన తర్వాత చాక్లెట్ని మెల్ట్ చేసుకోవడానికి నేను ఆ బౌల్ని పెడతానండి. 120 గ్రామ్స్ తీసుకున్నాను ఇక్కడ డార్క్ కాంపౌండ్ చాక్లెట్. ఇందులో నేను 1/4 కప్ నేను బటర్ వేస్తానండి. అది మెల్ట్ చేసుకున్నాను నేను ఆ బటర్ని. అది బాగా మెల్ట్ బాగా మెల్ట్ అయిపోయిందండి. దించేసుకుందాము. ఇది ఒక పక్కన పెడుతున్నానండి. ఇక్కడ నేను 1/2 టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసానండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. అది వేసుకోకపోయినా పర్వాలేదు. 3/4 కప్పు ఇక్కడ షుగర్ తీసుకుంటున్నానండి. అందులో కొద్దిగా వేసుకొని నేను కలుపుకుంటాను. ఒకసారి వేస్తే ఎక్కువ లంప్స్ ఉంటాయి అన్నమాట. కొంచెం బాగా కలుపుకుంటే బాగా ఈవెంట్గా కలుస్తుంది. ఒకసారి వేయకుండా కొంచెం వేసుకోవాలి. మిగతాది కూడా నేను వేస్తున్నానండి. ఇది కూడా బాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలవాలన్నమాట మొత్తం ఈవెంట్గా. సరే అండి, ఇలాగ కలవాలి. ఇలా సాఫ్ట్గా కలిసిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకుందామండి. కేక్ టిన్ను మనం ఆయిల్తో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసుకోవాలి. శుభ్రంగా అలా అంతా గ్రీస్ చేయాలండి. బటర్ పేపర్ వేసి సైడ్ పెట్టుకుందాము. ఓవెన్ కూడా 10 మినిట్స్ కోసము ఫ్రీ హీట్ చేయాలన్నమాట. ముందే అది వేడి చేసుకోవాలి ఒక 10 మినిట్ ముందు. ఆ తర్వాత ఈ టిన్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది సైడ్ పెట్టుకుందామండి. ఈలోగా ఇప్పుడు మనం మైదాని 1 కప్పు తీసుకుంటానండి. ఇక్కడ మైదా 1 కప్పు తీసుకుంటున్నాను. అది కూడా లెవెల్ చేసుకొని మనం ఆ మైదాని తీసుకోవాలి. మనం లూజ్గా పిండి వేసి లెవెల్ చేయాలండి, ఎక్కువ నింపకూడదు. అలాగే ఇక్కడ నేను 1/4 టీ స్పూన్ ఏమో నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ వేస్తానండి. ఇది ఆప్షనల్ అండి, వేయచ్చు వేయకపోవచ్చు. ఎందుకంటే ఇది చాక్లెట్ బ్రౌనీస్లో అంత వేయకపోయినా పర్వాలేదు. అలాగే ఇక్కడ నేను కోకో పౌడరు 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. అది కూడా లెవెల్గా వేసుకోవాలి. లెవెల్గా వేసుకుంటే మీకు లెక్కగా ఉంటుందండి. ఇంకో టేబుల్ స్పూన్ వేస్తానండి. ఇవన్నీ కలుపుకోవాలి. ఈవెంట్గా కలుపుకోవాలి, బాగా జల్లించుకోవాలండి. ఇవి మొత్తం ఇవన్నీ కలవాలన్నమాట.
వీలైతే ఇంకొకసారి కూడా జల్లించుకుంటే బాగుంటుందండి. ఎంత జల్లించుకుంటే ఒక 3 టైమ్స్ జల్లించుకున్నా పర్వాలేదు, ఏం కాదు, అన్నీ బాగా కలుస్తాయి. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం ఆ చాక్లెట్ లిక్విడ్లో మనం కొంచెం వేసుకుందామండి. ఒకసారి కూడా వేయకూడదు, కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. ప్యాచ్లా పట్టుకొని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం దీన్ని అంతా కలుపుకోవాలండి. ఉన్నది కూడా వేస్తున్నానండి. ఒక 3 టైమ్స్ మనం అలా కొంచెం వేసుకుని కలుపుకోవాలి. ఇది చాక్లెట్ బ్రౌనీస్ కదండి, ఇందులో మిల్క్ అలాంటివి ఏమీ కలపక్కర్లేదండి. అలాగా నెమ్మదిగా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు ఉన్నది కూడా ఇంకో కొంచెం ఉంది, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలిపేసుకోవాలి మొత్తం. చూస్తారు కదా, ఇలా కలుపుకోవాలండి. ఇంకా కొంచెం ఉంది, అది కూడా కలిపేసుకొని బాగా ఒకసారి వేస్తే బాగా కలవదనమాట. బ్యాచెస్గా మనం వేసుకొని బాగా కలుపుకోవాలి. కంగారు పడకూడదండి, ఈ పని చేసినప్పుడు నిదానంగా చేయాలి. బేగా అయిపోవాలంటే బేగా అవ్వవన్నమాట, పాడైపోతుంది. మీరు నిదానంగా చేసుకుంటే ఏదైనా బాగా వస్తుంది. ఈ బ్రౌనీస్ చాలా బాగుంటాయండి. సరే, ఈ టిన్నులో వేస్తున్నానండి మొత్తం. మొత్తం అదంతా ఈవెంట్గా వేసుకొని ఇలా సర్దీసుకొని మనం చూసారండి, ఇలా వేసుకొని ఒకసారి ఇలాగా ట్యాపింగ్ చేసి మనం ఓవెన్లో పెట్టుకుందామండి. 30 మినిట్స్లో పెడుతున్నాను నేను ఓవెన్లో పెట్టి. అందుకే మీకు బేక్ అవ్వకపోతే ఇంకొక 5 మినిట్స్ 10 మినిట్స్ కూడా పెట్టుకోవచ్చండి. నాకైతే ఇక్కడ ఈ విధంగా 30 మినిట్స్లో అయితే అయిపోయిందండి. నేను 30 మినిట్లో స్టార్ట్ చేసుకున్నానండి, టైం సెట్ చేశాను. అంతేనండి, చాలా సింపుల్ అండి. చూసారా, 30 మినిట్స్ తర్వాత నాకు బేక్ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి ఈ బ్రౌనీస్. మీరు కూడా చేసి మీ ఇంట్లోని మీ పిల్లలకు కానీ మీ ఇంటి వరకు పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. అంతేనండి, బ్రౌనీస్ చల్లారిన తర్వాత మీరు కట్ చేసుకోవాలండి. వెంటనే కట్ చేసుకుంటే పగిలిపోతాయి అన్నమాట. బాగా కూల్ అవ్వాలి. కూల్ డౌన్ అయిన తర్వాతే మీరు కట్ చేసుకోవాలి. వెంటనే కంగారు పడకుండా ఒక అరగంట ఇలా చల్లారనివ్వండి. వచ్చిన తర్వాత అప్పుడు కటింగ్ చేసుకోవాలి. వెంటనే వేడి మీద ఏది చేయకూడదండి. కంగారు పడి మనం తినేయాలనుకుంటే మాత్రం అవన్నీ ముక్కలు అయిపోతాయి. నిదానంగా మనం కట్ చేసుకోవాలి అవి. అలా కట్ చేసుకొని చాలా బాగుంటాయండి ఇవి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారండి ఎంత బాగా వచ్చాయో.
తిన్నప్పుడు చాలా బాగుంటాయండి, చాలా చూయిగా ఉంటుంది. నాకైతే ఎక్కువ ఈ బ్రౌనీస్ చాలా ఇష్టమండి. అంతేనండి. బాయ్ బాయ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.